యూజువల్‌గా మనుషుల దగ్గర ఏదైనా హెల్ప్ కావాలన్నప్పుడు మనం ఏం చేస్తామండి, వాళ్ళకి కొంచెం ఎలివేషన్ ఇస్తామేమని, మీరు బాగా చూస్తారని ఒక డాక్టర్‌గా మీరు చూస్తే తగ్గిపోతుంది. మీ చెయ్యి చాలా మంచిదని చెప్పారండి. మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే అందరికీ నయమైపోతుందంట. అందుకని మీ దగ్గరకొచ్చామని చెప్పేసి వారిని కొంచెం ఎలివేట్ చేస్తూ ఉంటాం మనుషుల దగ్గర సహాయం పొందుకోవడానికి. ఇదిగోండి చాలామంది మీరు చూస్తారని చెప్పారు. లేదా మీరు మాత్రమే హెల్ప్ చేయగలరని చాలామంది చెప్పారని చెప్పేసి మనం చాలామందిని చాలా ఎలివేట్ చేస్తూ ఉంటాం. ఇతరుల దగ్గర ఎలివేట్ చేస్తూ ఉంటాం. ఆ పర్సన్ దగ్గర కూడా ఎలివేషన్ ఇస్తూ ఉంటాం. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? నా నామమును బట్టి వారు మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. మరి నువ్వు ఆ నామము, ఈ నామము, లేదా ఆ దేవుడు, ఈ దేవుడు, ఈ గాడెస్ అని కాదు, కానీ నువ్వు నిజంగా యేసయ్య నామంలో ప్రార్థిస్తే, నిజంగా యేసయ్య నమ్మి యేసయ్యే ఇది చేయగలడు అని యేసయ్య నామంలో నువ్వు ప్రార్థిస్తే నువ్వు తప్పక నీ ప్రార్థనలకి జవాబు పొందుకుంటావు. నువ్వు ప్రార్థన చేసిన ప్రతిసారి యేసు నామంలో ఇది జరుగునుగాక, యేసు నామంలో నేను అడుగుతున్నాను ప్రభా అని నువ్వు ప్రార్థించినప్పుడు ఇదిగో ఈ స్వస్థత కలుగునుగాక యేసు నామంలో. అలాగే ఈ ఈ ప్రాబ్లం తొలగిపోవునుగాక, ఈ కష్టం తీరిపోవునుగాక, ఈ అప్పులు తీరిపోవునుగాక, ఈ బాధలు వెడలిపోవునుగాక అని నువ్వు యేసు నామంలో ప్రార్థిస్తే తప్పక ఆయనే మాట్లాడుతున్నాడు. మీరు నా నామమున ప్రార్థిస్తే నేను మీ మొరని ఆలకిస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎవరి మీదో నమ్మకం పెట్టుకొని పెదవులతో ఇక్కడ ప్రార్థించకూడదు. నువ్వు ఎవరి మీదో ఏదో ఆశ పెట్టుకొని, ఏదో మమ అనుకొని, ఎవరో ఏదో చెప్పారని ఇక్కడికి వచ్చి ప్రార్థిస్తే ఉపయోగం ఉండదు. కానీ యేసయ్య నామంలో నిజంగా నమ్మి ప్రార్థిస్తే నీకు తప్పక గొప్ప కార్యాలు జరుగుతాయి. మరి నువ్వు ప్రార్థించినప్పుడు ఏమేన్ అంటావు కదా, అంటే ఏంటి? జరుగునుగాక అని. మరి అది యేసయ్య నామంలో జరుగునుగాక అన్నప్పుడు దేవుడు తప్పక ఆ వాక్యాన్ని దేవుడు పట్టుకుంటాడు. ఇదిగో నా నామంలో నా బిడ్డ ప్రార్థిస్తున్నాడు కనుక నేను వింటాను, జవాబిస్తాను. ఆ జవాబు మరి దేవునికి ఆ జవాబు రాకపోవడానికి కారణం నువ్వు దేవుని చిత్తానుసారం కాకుండా వేరేదేదో అడిగితే దేవుడు నువ్వు ఎంత నామంలో ప్రార్థించినా దేవుడు దాన్ని ఆలకించడు. కానీ దేవుని చిత్తంలో నువ్వు ఒక కోరికను అడిగి దేవా నాకు ఈ సహాయం చేయని ఆయన నామంలో ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక నీ మొర ఆలకిస్తాడు. అట్లనే నీకున్న పరిస్థితులన్నీ ఆయన మార్చివేసి ఆయన నామంలో ఆయన నీ మొర విన్నాడు కనుక నువ్వు ఆయన నామంకే మహిమ తేవాలి. ఆయన జవాబిచ్చాక మరలా నువ్వు లోకంలో పడిపోయి నీకు విచ్చలవిడిగా జీవిస్తూ నాదే ఇదంతా నేనే చేశాను, లేదా ఆ క్రెడిట్ అంతా ఇంకెవరికో ఇస్తూ నేను అక్కడికి వెళ్ళాను, ఇలా జరిగింది, నేను ఇలా అనుకున్నాను కానీ ఇలా అయిందని చెప్పేసి నువ్వు క్రెడిట్ అంతా ఎవరికో ఇస్తే కుదరదు. కానీ నువ్వు ఏ నామంలో అయితే పొందుకున్నావో, ఏ నామంలో అయితే శక్తి పొందుకున్నావో ఆ నామంనే తిరిగి నువ్వు ఆయనకు క్రెడిట్ ఇవ్వాలి. ఆ నామంనే నువ్వు పూజించాలి. నువ్వు ఆ నామంని వదిలిపెట్టడానికి వీల్లేదు. ఆ నామంనే పట్టుకుంటే దేవుడు తప్పక నీ కోరికలు తీరుస్తాడు. దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు. యేసయ్య నామంలోని శక్తి ఉంది, యేసయ్య నామంలో స్వస్థత ఉంది, యేసయ్య నామంలో బలం ఉంది, విలువ ఉంది కనుక ఆయన నామంలో ప్రార్థన చేయి. దేవుడు తప్పక నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆమేన్.